ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిడి లాంచ్ లోకి వెళ్ళిపోదాము. కెన్ వీ హ్యావ్ ద ఫోమ్ బోర్డ్ ప్లీజ్. అనంత చిత్రానికి సంబంధించి లెజెండరీ దేవా గారు అందించినటువంటి సంగీతాన్ని మనం వింటూ ఉన్నాము. ఈరోజే యాంథమ్ ని కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. అలాగే చిత్రంలో చాలా బిట్ సాంగ్స్ ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ఆ చిత్రానికి సంబంధించిన బిగ్ సిడీస్ హియర్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. సాయిరామ్. సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ చేస్తాను అట్ దిస్ మూమెంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ Ananta. Thank you so much, sir, for making me a part of this beautiful film. The moment I got a call from Ranjit saying, ma'am, they're doing this film, I didn't even ask them anything. I just said, okay. At that moment itself, I felt so blessed. This song is so beautiful. Shoot, Tisitappudu. I mean, we all felt so moved. And today, while watching it on screen, I mean, I couldn't stop my tears. So it's a very beautiful feeling to be a part of. I feel honored. That's all I can say. I'm actually feeling quite emotional today. I didn't believe that I could make it because I'm at a shoot today in Hyderabad, and I told the manager, I just sent him a picture of Ananta, and I said, please. He called me back and said, ma'am, we'll send you the car. You can go and then come back to the shoot. I just couldn't believe it. I was telling sir, I couldn't believe that I'm here today, in fact. So my best wishes to everyone, and I'm feeling very honored to be in the midst of you all. And thank you. Just so blessed. 5 నిమిషాలు ఆల్రెడీ ఇందాక మీ అందరితో మాట్లాడేశాను. మళ్ళీ కొత్తగా మాట్లాడాలంటే అది రాజేంద్ర కుమార్ గారు మాట్లాడిన తర్వాత కష్టమైన పని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇలాంటి ఒక బలమైనటువంటి సంకల్పం, సత్య సంకల్పం డెఫినెట్గా గొప్పగానే కొనసాగుతుంది, గొప్పగానే ప్రోడక్ట్ ముందుకు వస్తుంది. బాబా గారి యొక్క ప్రేమ సందేశం మరింతమందికి ఈ సినిమా మూలకంగా తప్పకుండా చేరి తీరుతుంది. సంకల్పం అంత గొప్పది. ముఖ్యంగా గిరీష్ కృష్ణమూర్తి గారికి వారు ఇక్కడ ఉంటే బాగుండేది. వారి యొక్క సంకల్పానికి ప్రణామాలు. అలాగే వారికి వెనుదన్నుగా నిలిచి ఆశీర్వాదాలు అందించినటువంటి రత్నాకర్ గారికి కూడా ముఖ్యంగా భక్తులందరి తరఫున, మా సినిమా టీం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారు కూడా వాళ్ళు ఉంటే బాగుండేది. ఒక్కొక్కళ్ళు ఎంచుకోబడతారు, అదే అనుభవం అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. సో నా మట్టుకు నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టులో ఒక ముఖ్యమైనటువంటి పాటను రాయగలిగేటువంటి ఒక అవకాశం నాకు వచ్చిందంటే నేను బాబా వారి ద్వారా ఎంచుకోబడ్డాను. అందుకు ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. నా పని నేను చక్కగా నిర్వహించానని అనుకుంటాను, భావిస్తాను. ఇప్పుడు చూస్తున్న వెంటనే అక్కడి నుంచి నాగేంద్ర కుమార్ గారు కానీ వేరే వాళ్ళు కానీ ఇట్లా బాగుంది మా వంశీ వచ్చి చాలా బాగుంది నా చెవిలో చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ బాబా వారి ఆశీస్సులు అంతే. ఏం చెప్పాలి, వారి యొక్క ప్రేమతత్వం ఈ పాట ద్వారా, ఎందుకంటే ఒక సెంటినరీ, ఇది 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా తీసుకున్నటువంటి ఒక సినిమా. కొత్త జనరేషన్కి బాబా గారి గురించి మరింత తెలియాలి. తెలిసిన వాళ్ళు ఎలాగూ బాబావారి సేవలో, బాబావారి యొక్క దీంట్లో ఉంటారు, ఎలాగూ తెలియని మరికొంతమందికి తెలియజెప్పి బాబా గారి యొక్క కరుణా వలయంలోకి వారిని తీసుకొచ్చేలాగా ఈ సినిమా ఉపయోగపడుతుందని బలంగా భావిస్తూ, ఆకాంక్షిస్తూ మరొక మారు ఈ సదవకాశానికి, ఈ సద్భాగ్యానికి కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్. He was there, he is there, and he will be there all the time. ఆయన ఎప్పుడు పెద్ద డైరెక్టరే, కానీ ఏంటో ఆయన ఏదైనా చేస్తానంటే హీ లవ్స్ సినిమా అంటే ప్రేమ. నాకు ఇంత ఇస్తేనే సినిమా చేస్తాను, ఇంత అయితేనే చేస్తానని అయితే నాకు తెలిసి ఎప్పుడు అనలేదు. దొరికినదల్లా చేస్తానన్నాడు. అంటే తనకు నచ్చినది సినిమా పని కావాలి, తను పని చేసుకుంటూనే పోయాడు, డబ్బు కాదు. అలా నమ్మిన మనిషి సురేష్ కృష్ణ నాకు తెలిసినంతవరకు. సో అప్పటి నుంచి వెబ్ సిరీస్ అంటాడు, టీవీ అంటాడు. నేను ఒకసారి ఏదో టీవీ సీరియల్ చేస్తున్నాడు అన్నాడు. సురేష్ కృష్ణ టీవీ సీరియల్లా అంటే హీ లవ్స్ ఇట్, హీ వాంటెడ్ వర్క్, అంతే. అలా చేసుకుంటూ పోతున్నాడు, అలాగే ఉంటాడు ఆయన ఎప్పటికైనా కానీ. ఇక సురేష్ కృష్ణ సినిమాలు, అదేదో ఒక సినిమా తీశాడు. ఒక సినిమాలో ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఒక సినిమాని 100 సంవత్సరాల నుంచి తీస్తానే ఉన్నారు. ఎంతమందో తీస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు తీస్తారో తెలియదు. ఇంకో 100 సంవత్సరాలు తీస్తారేమో ఒకటే సినిమాని. సో అలాగే సింహం ఒకసారి వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి అంటాడు. సో ఈ సింహం ఎప్పుడు అట్టాగే ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా చేశారు అనంతం. సినిమా దగ్గరికి వస్తే
ప్రేమించు, సేవించు. నేనైతే దేవుడిని నమ్మను, కానీ ఈయన సాయిబాబా ఆయన నమ్మిన వాళ్ళందరినీ ఆయన ప్రేమించాడు. నమ్మినా నమ్మకపోయినా ఆయన సేవలు అందించాడు, నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఇచ్చిన నీళ్ళు ఆ ఊరు వెళ్తే నేను తాగుతాను కదా, ఆయన నమ్మలేదు నేను, కానీ ఆయన ఇచ్చిన నీళ్ళు తాగుతున్నాను. ఆయన అంటే ఆయన ఇచ్చిన ఆయన సొంత నీళ్ళు కాదు, బట్ నీళ్ళు ఆ ఊరు దాకా వచ్చేటట్టు చేశాడు. నీళ్ళు కాదు, విద్య కానీ వైద్యం కానీ ఆయన పరిధిలో ఆయన చేయగలిగిందంతా చేశాడు. నా ఉద్దేశంలో మనిషికి సాయం చేసేవాడు, మనిషికి అవసరమైన ఇచ్చేవాడు. విద్య వైద్యం ఇలాంటి సేవలు చేసినవాడు దేవుడని నా ఫీలింగ్. ఈయనే కాదు, ఎవరైనా కానీ సాటి మనిషికి సహాయపడేవాడు, సాటి మనిషిని గ్రోత్కు పనికొచ్చేవాడు, సమాజం ఎదుగుదలకు పనికొచ్చే ప్రతి మనిషి దేవుడే. అలా చేసిన వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు, మేము అంటాం చాలామంది, నేను కూడా ఆయన్ని చాలాసార్లు తిట్టుంటాను, ఇప్పుడు కూడా తిడతానేమో, అది వేరే సంగతి. కానీ చేసిన మంచి పనుల్ని, వాటి వల్ల సమాజానికి వచ్చిన మంచిని నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు. సో ఆ సేవ్ ఆల్ లవ్ ఆల్ అనే కాన్సెప్ట్తో చేసిన ఇది మనందరం అంటాం. ఇప్పుడు ఏదో ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఎట్లాగో ఓటీటీలో రిలీజ్ అవుతుంది, వద్దన్న కోట్లాది మంది ఆయన భక్తులు చూస్తారంటే ఆటోమేటిక్గా సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్టు అది. ఎందుకని మనం ఆశీర్వదించక్కర్లేదు, ఆయన భక్తులు ఆయన ఆశీర్వదిస్తారు. ఈ సినిమా డెఫినెట్గా బాగుంది. సురేష్ కృష్ణ బ్యాడ్ ఫిలిం తీసే డైరెక్టర్ కాదు, నాలాగా గుడ్ ఫిలిమే తీస్తాడు అతను. సో డెఫినెట్గా అద్భుతమైన సినిమా అది, చూద్దాం మనంతం. థ్యాంక్ యూ అండి. ఇవాళ నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, సురేష్ కృష్ణ గారు ఆయన ఫంక్షన్లో నేను కూడా ఒక భాగం అవటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. కారణం ఏంటంటే, మామూలుగా మనకి ఒక్కొక్క సినిమా మనం అనుకునేటప్పుడు అండి, తెలుగు సినిమాకి పాతాళ భైరవికి ముందు, పాతాళ భైరవికి తర్వాత అని చెప్పుకుంటాం. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, దానికంటే ముందు అడవిరాముడి కంటే ముందు, అడవిరాముడు తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, శివకి ముందు, శివకి తర్వాత. అలాగా భారతదేశ సినిమాకి భాషకి ముందు, భాషకి తర్వాత. ఎంతమంది ఆ సినిమాని ఫాలో అయ్యి, ఎంతమంది ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయ్యి, ఆత్మని ఫాలో అయ్యి, ఎంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు భారతదేశ వ్యాప్తంగా, ఎంతమంది నిర్మాతలు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు, వాళ్ళందరి కృతజ్ఞతలు ఆశీస్సులుగా ఈ సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. సురేకృష్ణ గారు నిజంగా, నేను ఒక రకంగా నాకు ఆయన గురు సమానుడండి. ఎలాగంటే, భాషా సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నాకు రియల్గా నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ప్రతిరోజు ఆ సినిమా చూస్తూ ఉంది. నాకు ఒక రోజు నుండి ఏందమ్మా అంత ప్రతిరోజు చూడాల్సినంత సినిమానా ఏంటి, బాగుంది ఓకే, మరి రోజు చూస్తా, నాకు అంత నచ్చింది. ఏమి నచ్చింది నీకు? ఆ సినిమాలో నగ్మా క్యారెక్టర్ ఏమిటి? రఘువరన్ కూతురు కదా, పొత్తిళ్లలో ఉన్న పాపను తీసుకెళ్ళి దేవన్ పెంచాడు కదా. రఘువరన్ జైలుకి వెళ్ళేటప్పుడే రఘువరన్తో ఫైట్ చేసిన మనిషి కదా రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ అంటే తండ్రి వయసు ఉన్న రజనీకాంత్తో మళ్ళీ ఈ అమ్మాయి నగ్మా పెరిగి పెద్ద డ్యూయెట్లు పడుతూ ఉంటే ఏమిటమ్మాయి ఆ సినిమా, ఏమిటి అంత నచ్చాల్సిన అవసరం ఉందని అడిగాను నేను. అప్పుడు ఆ అమ్మాయి ఏందండి, ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను రానయ్యింది అంది. అంటే అది రజనీకాంత్ గారు కాబట్టి ఓకే. అప్పుడు నేను నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏమిటంటే, కమర్షియల్ స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చేయటం. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు.
ఫలానా తప్పు నచ్చింది కదా దాన్నే ఫాలో అవుదాం అనుకుంటే ఇక్కడ ఈ తప్పు నచ్చదు, ఆ తప్పు ఇంకో చోట నచ్చదు. ఫలానా చోట ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా నచ్చింది కదా అని చెప్పి ఈ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ చేస్తానంటే కుదరదు. ఇలాంటి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ స్క్రీన్ ప్లే అనేది నేను ఫస్ట్ నేర్చుకుంది సురేష్ కృష్ణ గారు తీసినటువంటి భాష సినిమా చూసండి. అలా నాకే నా గురు సమానుడు. ఇకపోతే ఈ సినిమాకి వస్తే సార్, ముఖ్యంగా నిర్మాతలు, ఆయన ఎంత గొప్ప నిర్మాత అంటే ప్రొడ్యూస్డ్ బై అని కాకుండా డెడికేటెడ్ బై అని వేసుకున్నాడంటేనే ఈ సినిమా డబ్బుల కోసం తీయలేదు అనేది మనకు అర్థమవుతుంది. డబ్బుల కోసం తీయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి సినిమా చేయరండి. డబ్బులు వస్తాయో రావో, ఓకే వస్తే రావచ్చు, రాకపోయినా పర్వాలేదు, ఈ సినిమా జనానికి చూపించాలి, జనానికి తెలియాలి. ఆ ప్రేమ, సత్యసాయిబాబా ప్రేమ నా వంతుగా నేను 10 మందికి పంచాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటే మాత్రమే ఇలాంటి సినిమా చేయగలుగుతారు తప్ప కమర్షియల్గా ఆలోచిస్తే ఇలాంటి సినిమా చేయరండి. కాబట్టి కమర్షియల్గా ఆలోచిస్తూ చేసే సినిమాలకి ఇచ్చేటువంటి కోఆపరేషన్ కంటే ఇలాంటి సినిమాలకి మీడియా మిత్రులు ఇంకొంచెం కోఆపరేషన్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్గా ఆలోచించట్లేదు కాబట్టి మన వంతు మనకు కూడా ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి సినిమాలకి అందరూ చూస్తారండి, ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆస్తికులు నాస్తికులు అనేటువంటి భేదం లేకుండా అందరికీ నచ్చేటువంటి సినిమా అవుతుంది. కారణం ఏంటంటేనండి, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు, దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఉంటారు. కానీ దేవుడు ఉండకూడదు అనుకునేవాడు ఎవడు ఉండడు. ఉండకూడదు, దేవుడు ఉండడానికి వీల్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి ఒక శక్తి రావాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఉంటే బాగుండు అని అనుకుంటారు, కాకపోతే లేరు అని కొంతమంది అనుకుంటారు, లేదు ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఆ దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మిన వాళ్ళు నమ్మకంగా చూస్తారు, నమ్మని వాళ్ళు ఇలాంటిది జరిగితే బాగుండు అనేటువంటి ఒక ఆశా దృక్పథంతో చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా చూస్తారండి, చూడాలి. ఆధ్యాత్మికత అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే, అసలు దేవుడే లేడు అని అనుకున్నాం అనుకోండి, పాప భీతి అనేది ఉండదు. దేవుడు లేడు కదా, ఏ పాపం చేస్తే ఏముంది, మనల్ని ఏమి కొట్టేవాడు ఎవడు లేడు కదా, పాపం అనేది లేదు, పుణ్యం అనేది లేదు. దేవుడే లేకపోతే పాపం ఏంటి, పుణ్యం ఏమిటి, నాకు నచ్చింది ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఫీల్ ఎప్పుడైతే మనిషి కలిగిందో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనిషికి పాప భీతి అనేది ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, భగవంతుడి చేతికి ఆయుధాన్ని ఇచ్చింది హిందూ మతం. ఇక ఎక్కడ కూడా భగవంతుడి చేతికి ఆయుధాలు ఉండవు. ఒక్క భారతదేశంలో మాత్రమే భగవంతుడి చేతికి ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే తప్పు చేస్తే భగవంతుడు కొడతాడు. అదిగో విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంది, తప్పు చేస్తే అది వస్తుంది, గొంతు తీసుకెళ్ళిపోతుంది. అదిగో శివుడి చేతిలో త్రిశూలం ఉంది, తప్పు చేస్తే వస్తుంది, కంఠం తీసుకెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భయం. ప్రపంచమంతా భక్తి మాత్రమే ప్రాచుర్యాన్ని పొందింది, కానీ ఒక్క ఈ భరత భూమిలో మాత్రమే భయం భక్తి రెండూ కూడా ప్రాచుర్యానికి వచ్చాయి. భయంతో పాటు భక్తిని, భక్తితో పాటు భయాన్ని కూడా చెప్పింది ఈ భారతదేశం. కాబట్టి ఇక్కడ భక్తి అనేది భయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే పాప భీతి అనేది ఉంటుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆధ్యాత్మికత లేనప్పుడు, భగవంతుడు లేడు అనేటువంటి ఒక ఆ వాదాన్ని మనిషి నమ్మినప్పుడు ఇక వాడు ఏదైనా చేసేస్తాడు, ఎటైనా పోతాడు. ఇక దేశం ఏమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికత అది ఏ మతమైనా కావచ్చు కాక, అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు, ఏ మతమైనా గొప్పదే, గొప్పది కాకపోతే అది మతం కాదు. ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని మాత్రం పక్కన పెట్టేసి మిగతాదంతా పాటిస్తూ ఉంటే అది మతం కాకుండా పోతుందంతే. ఏ మతమైనా సరే ఆ భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, ప్రచారం అవ్వాలి. ఆ భక్తి భావం, ఆ ఆధ్యాత్మికత ఎంత ప్రాచుర్యాన్ని పొందితే ఆ గడ్డ అంత అద్భుతంగా ఉంటుంది, మానవత్వం పరిమళిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా రావాలి, జనం చూడాలి. ఒకప్పుడు చాలా వచ్చాయండి,
అద్భుతమైన సినిమాలు వచ్చాయి కదా, వచ్చాయి, అందరూ చూశారు, క్లాసికల్స్ అయినాయి, కల్ట్ మూవీస్ అయినాయి. ఒక పాండురంగ మహత్యం కానివ్వండి, ఒక భక్త తుకారాం కానివ్వండి, ఒక భక్త జయదేవ కానివ్వండి, విప్రనారాయణ కానివ్వండి, ఎలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అవేమీ రావటంలా. కమర్షియల్గా కూడా ఆడాయి, కరెక్ట్గా తీస్తే కమర్షియల్గా కూడా అలాంటి సినిమాలు ఆడతాయి. దానికి ఉదాహరణ ఎన్నో వచ్చాయి, మన తెలుగులోనే వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్గా కూడా అద్భుతమైనటువంటి హిట్ సాధించి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావడానికి ఇన్స్పిరేషన్గా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.